ఇక్కడికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు జిల్లా ఎస్పీ గారు అఖిల్ మహాజన్ గారికి, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, సిరిసిల్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళి గారికి, ఎస్ఐ శ్రీకాంత్ గారికి, పోలీస్ అధికారులకు, అదేవిధంగా పోలీస్ సిబ్బంది అందరికీ కూడా, మరి నాతో పాటు విచ్చేసినటువంటి రాజకీయ నాయకులందరికీ, మా పెద్దలందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ చెట్లు నాటడానికి విచ్చేసినటువంటి మన మహిళా సోదరి మనలకు కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ, ఒక గొప్ప ఆలోచన ఉంటే మనిషి గొప్పగా తయారవుతాడు. మన పక్కన ఉన్నటువంటి మనిషి చాలా గొప్పోడు. గొప్ప ఆలోచనతోని ఒక ఐపీఎస్ సాధించి, మరి ఒక గొప్ప ఆలోచన, ఇల్లంతకుంట మండలంలో చెట్లు నాటాలి, దానికి ఉన్న ప్రాముఖ్యతను మనకి ఇప్పుడే చెప్పినారు. ఈరోజు చెట్లన్నీ, అడవులన్నీ తరించుకుపోతా ఉన్నాయి. మనిషి ఎక్కడ పడితే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతోనో అభివృద్ధి అడవులను నరికేస్తూ ఉన్నారు. మరి సార్ చెప్పినట్టు, ఎస్పీ గారు చెప్పినట్టు, ఒక 30-40 ఏళ్ల తర్వాత దాని ప్రభావాలు చూపుతూ మనకు తెలుసు. ఇవాళ రేపు మనం అందరం కూడా ప్రపంచం అంతా గగ్గోలు పెడతా ఉన్నది. కాలుష్యం నివారించాలి, కర్బన ఉద్గారాలను తగ్గించాలి. కాలుష్యం పెరిగిపోయింది. ఇది మన మానవ మనుగడకే రేపు ముప్పు వాటిల్లుతుంది. ఎందుకనంటే మనం చూస్తా ఉన్నాం ఈరోజు